కళ్యాణ్ చాలా ఆర్భాటంగా చేసినటువంటి ప్రకటన. ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది, దారి మళ్లించేసింది. మేము అట్లా కాదు, ప్రతి పంచాయతీకి డబ్బులు అందజేస్తాం అన్నారు. చాలా గొప్పగా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అది అటుదిటు అయిపోయింది. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు మెయిన్ ఎడిషన్స్లో రాయకుండా, ఇదివరకు జగన్ ఉన్నప్పుడు మెయిన్ ఎడిషన్స్లో రాసిన వాళ్ళు ఇప్పుడు సిటీ ఎడిషన్స్లో రాస్తారనమాట. ఏదైతే అడపాదడప వర్షాలు, అడుగంటిన పారిశుధ్యం, దోమలు, తాగునీరు కలుషితం, ప్రబలుతున్న వ్యాధులు, జ్వరాలతో పల్లెల్లో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే బాపట్ల జిల్లాలో పలు గ్రామాల్లో డెంగీ జ్వరాలతో మరణాలు సంభవించగా పలువురు చికిత్స పొందుతున్నారు. ఇదే పరిస్థితి పల్నాడు, గుంటూరు జిల్లాలోనూ అక్కడక్కడ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కనీసం బ్లీచింగ్ కొనుగోలు చేసి రోడ్లపై చెల్లి కొంతైనా పారిశుద్ధ్యం మెరుగుపరచాలనుకున్న పంచాయతీల్లో నిధులు లేవని సర్పంచులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోగా కేంద్రం 8 నెలల క్రితం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను కూడా మళ్లించుకుని మొండి చేయి చూపుతుంది.